శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, నిన్నటి రోజున 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మన ఇక్కడ జరిగిన ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి. మరి ఆ ఫలితాలు చూసినట్టయితే సిట్టింగ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు చుక్కెదురైంది 3 రాష్ట్రాలలో. అదేవిధంగా ఎన్డీఏ అధికారంలో, బీజేపీ అధికారంలో ఉన్న 2 రాష్ట్రాల్లో మాత్రం తిరిగి మళ్ళీ అధికారాన్ని చేపట్టగలిగింది. ఈ తమిళనాడులో ద్రవిడ పార్టీలకు మరి ఇక్కడ ప్రత్యామ్నాయంగా సినిమా హీరో విజయ్ ఏదైతే పార్టీని స్థాపించిండో అనూహ్యంగా ఏదైతే మరి ఇక్కడ ఆ సర్వే సంస్థల అంచనాలకు అందకుండా మరి 108 స్థానాలతోటి ఆ ఏకైక అతిపెద్ద పార్టీగా మిగలగా మరి అధికార డిఎంకే 2వ స్థానానికే పరిమితమైంది. మరోవైపు చూసుకున్నట్టయితే అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఇప్పుడు విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకోబోతాడు అనేది మరి ఇక్కడ ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నది యావత్ దేశం అంతా కూడా. ఇక బెంగాల్లో మరి ఇక్కడ దీదీకి పెట్టని కోటగా ఉన్నటువంటి బెంగాల్లో బీజేపీ పాగా వేసింది. 3 ఎమ్మెల్యే సీట్లతోటి 2016లో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం ఇవాళ 200కు పైచిలకు సీట్లను సాధించి ఏకపక్షంగా అధికారాన్ని చేపట్టే స్థాయికి ఎదిగింది. మరి బెంగాల్లో ఒకవైపు ఇటు బంగ్లాదేశీలందరినీ కూడా చొరబాటుదారులుగా వాళ్ళందరినీ బెంగాల్లోకి అనుమతించడమే కాకుండా వాళ్ళకు ఓటర్ ఐడి కార్డులు ఇవ్వడం, రేషన్ కార్డులు ఇవ్వడం, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం, మరి మైనారిటీలకు పెద్దపీట వేసింది. మరోవైపు అక్కడ బెంగాల్లో పెద్ద ఎత్తున రౌడీజం చెలరేగుతా ఉన్నది. మరోవైపు మహిళలకు మీద ఆకృత్యాలు వెలువడుతున్న వేళ దీనికి తోడు ఏదైతే మరి పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ను వ్యతిరేకించినటువంటి ఇటు టీఎంసీ అదేవిధంగా డిఎంకే కూడా బొక్కబొరలావటాయి. మరి దీనిలో మహిళల ఓటింగ్ కూడా అనూహ్యంగా మరి వాళ్ళ మీద మరి ప్రతీకారం తీర్చుకున్నట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. ఇక మరోవైపు కేరళలో అయితే ఎల్డీఎఫ్ లేదంటే యూడీఎఫ్ వాళ్ళకు అధికార మార్పిడి జరుగుతూనే ఉంటది. మరి పినరై విజయన్ మాత్రమే 2 సార్లు విజయం సాధించిండు ఎల్డీఎఫ్ తరఫున. ఈసారి మళ్ళీ అదే పునరావృతమైంది. ఎల్డీఎఫ్ కు ప్రత్యామ్నాయంగా మళ్ళీ యూడీఎఫ్. మరి ఇక్కడ కాంగ్రెస్ కూటమిలోని ఆ యూడీఎఫ్ అధికారం చేపట్టడం కాంగ్రెస్ ను కొంతవరకు పూర్తిగా ఆ జీవోత్సవంలా మారకుండా కొంత ఊపిరి పోసినట్టయింది. ఇక పుదుచ్చేరిలో అయితే ఎన్డీఏ మరి ఇక్కడ ఏకపక్షంగా విజయాన్ని సాధించింది. అస్సాంలో 3వసారి హిమంత బిశ్వ శర్మ మళ్ళీ అధికారం చేపట్టబోతున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ముఖ్యమైన విషయాన్ని కనుక చూసుకున్నట్టయితే ఇటు బెంగాల్లో మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ మరి ఎమ్మెల్యేగా ఓడిపోయింది. అదేవిధంగా డిఎంకే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ కూడా ఎమ్మెల్యేగా ఓటమి పాలవడం మరి ఇక్కడ వారి మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతను ఎత్తి చూపుతున్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్టయితే కల్లాల్లో మరణ మృదంగం కొనసాగుతా ఉన్నది. నిన్నటి రోజున గుండెపోటుతోటి మళ్ళీ ఒక రైతు అదే కల్లంలో వడ్ల మీదనే ప్రాణాలు వదిలిండు. మరోవైపు ఇప్పటి వరకు కూడా కల్లాల్లో మరి ధాన్యం కొనుగోళ్లను వేగం పెంచడం లేదు, మరి కావాలనే తాత్సారం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే పౌర సరఫరాల శాఖ అప్పులలో మునిగిపోయింది కాబట్టి రైతులకు డబ్బులు చెల్లించలేక జాప్యం చేస్తూ రైతులు దళారులకు అమ్ముకునే విధంగా మరి పరిస్థితులను సృష్టిస్తా ఉన్నది. దాంతో బీఆర్ఎస్ మరి పోరుబాట పట్టింది. నిన్నటి రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాలన్నింటినీ కూడా సందర్శించి 6వ తేదీలోపు అంటే మరి రేపటి లోపు కనుక కొనుగోలు చేపట్టకపోతే మరి ఇక్కడ విస్తృత స్థాయిలో మరి ఇక్కడ మీ మీద యుద్ధం ప్రకటిస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ హెచ్చరిక జారీ చేసిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో విజిల్ విహారం తమిళనాట టీవీకే సంచలనం. బెంగాల్లో ఓడిన తృణమూల్ 5 రాష్ట్రాల ఎన్నికల్లో సంచలనాలు నమోదు. ద్రవిడ నేలపై ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులు. తొలి ఎన్నికల్లోనే జననాయకన్ జయకేతనం 107 అన్నారు. కడపటి వార్తలు అందేటప్పటికీ 108 సీట్లయింది. 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా టీవీకి అవతరణ. సిట్టింగ్ స్థానం కొలత్తూరులో స్టాలిన్ కు ఎదురు దెబ్బ. వెస్ట్ బెంగాల్లో తొలిసారిగా పాగా వేసిన బీజేపీ భవానీపూర్ స్థానంలో మమతకు పరాజయం. కేరళలో లెఫ్ట్ కు షాక్, యూడీఎఫ్ కు పగ్గాలు. అస్సాంలో కమలం, పుదుచ్చేరిలో మరి ఇక్కడ ఎన్డీఏ అధికారం చేపట్టిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ద్రవిడ రాజకీయాల తమిళనాట యువ టోర్నడో ఆవిర్భవించింది. బెంగాల్లో తుఫాన్ దాటిని గడ్డి పువ్వు తట్టుకోలేకపోయింది. 10 ఏళ్ల తర్వాత కేరళలో వామపక్ష కూటమి ప్రభుత్వం నుంచి పక్కకు తప్పుకొని పాత ఆనవాయితీకి మళ్లీ ప్రాణం పోసింది. 4 రాష్ట్రాలు ఓ కేంద్రపాలిత ప్రాంతానికి సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో సంచలనాలు నమోదయ్యాయి. ఓటరు తీర్పునకు 3 ముఖ్యమంత్రులు గద్దె దిగినరు. అస్సాంలో 3వసారి బీజేపీ జెండా ఎగరవేయగా
పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి మరోసారి మరి ఇక్కడ గెలుపొందింది. ఎవరు కూడా మరి ఇక్కడ విజయన్ను ఏకపక్షంగా అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎవరు కూడా అనుకోలేదు. ఆఖరికి ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా తలకిందులుగా మారినాయి. మరి విజయ్ ఏదైతే కింగ్ మేకర్ గా మారబోతాడా, ఏదైతే హంగ్ అసెంబ్లీ ఏర్పడితే 20-25 సీట్లు వస్తాయి కావచ్చు, మహా అయితే 30 సీట్లు వస్తాయి కావచ్చు అని చెప్పి అందరు కూడా అంచనా వేసిండ్రు కింగ్ మేకర్ గా మారబోతాడని. మరోవైపు విజయ్ మాత్రం విశ్వాసంగానే ఉన్నాడు, ఎన్నికల మీద ఖచ్చితంగా గెలుపు మీద విశ్వాసంతో ఉన్నాడు. అందుకే ముందే ఏదైతే కౌంటింగ్ కు ముందే ఆయన రిసార్ట్లు బుక్ చేసి తన వాళ్ళందరినీ కూడా మరి ఏదైతే ఆ కింగ్ మేకర్ గా మారినా లేదంటే 10-20 సీట్లు గెలిచినా కూడా గెలిచిన వాళ్ళని గెలిచిన అందరినీ కూడా దగ్గర పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే అనూహ్యంగా 108 సీట్లతోటి ఏకైక అతిపెద్ద పార్టీగా మారి ఇవాళ ఎంజీఆర్ ఎన్టీఆర్ లాగే మరి పార్టీ స్థాపించిన అతి తక్కువ సమయంలో ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తారనేది వదిలేస్తే ఖచ్చితంగా 108 సీట్లు సాధించినటువంటి విజయ్ మరి ఇక్కడ ఖచ్చితంగా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. అది డిఎంకే సపోర్ట్ తోట, ఏఐడిఎంకే సపోర్ట్ తోనా, లేదంటే కాంగ్రెస్ వామపక్షాలను కలుపుకున్న మొత్తానికైతే ఆయన ముఖ్యమంత్రి కావడం మాత్రం ఖాయమైందనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. శిష్యుడి చేతిలో రెండోసారి పరాభవం, 35 ఏళ్లలో తొలిసారి ఓటమి. మరి ఇక్కడ ముగ్గురు ముఖ్యమంత్రులను చూసుకున్నట్టయితే శిష్యుడి చేతిలో రెండోసారి పరాజయం పాలైంది. మరి సువేంద్ర అధికారి తృణమూల్ కాంగ్రెస్ లోనే ఉండే ఆయన కౌన్సిలర్ గా మరి ఆయన ఏదైతే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి మరి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడంలో మరి మమతా బెనర్జీకి అండదండగా ఉన్నటువంటి సువేంద్ర అధికారి ఆమెతోటి విభేదించి మరి బీజేపీలో చేరి మరి లాస్ట్ టైం ఎన్నికల్లో కూడా ఆమె ముఖ్యమంత్రిగా అయినా కూడా ఎమ్మెల్యేగా మాత్రం ఓడిపోయింది. ఆ తర్వాత ఈ ఎన్నికల్లో కూడా మళ్ళీ మరి ఆమె పార్టీ 80కి పైగా సీట్లు వచ్చినా ఆమె మాత్రం ఓటమి పాలైంది. 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో తొలిసారిగా స్టాలిన్ ఓటమి పాలైండు. ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ మాత్రం సావు తప్పి కన్నలొట్టుపోయినట్టుగా ఆయన మాత్రం బయటపడ్డ అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కేరళకు సంబంధించి మరి పినరాయి విజయన్ ఏదైతే ఓటమి పాలైందో అక్కడ రొటేషన్ పద్ధతిలో జరుగుతుంది. అయితే ఎల్డీఎఫ్ లేదంటే యూడీఎఫ్ మరి కాంగ్రెస్ సొంతంగా పోటీ చేయలేక అక్కడ ఉన్న చిన్న చితక పార్టీలన్నింటినీ కూడా మరి జట్టుగా కట్టి యూడీఎఫ్ గా అంటే పార్టీ ఏదైతే ఆ కూటమిలో అతిపెద్ద పార్టీ కాంగ్రెసే అయినప్పటికీ కూడా కూటమి ద్వారానే పోతుంది. అయితే ఎల్డీఎఫ్ లేదంటే యూడీఎఫ్ ప్రతిసారి రొటేషన్ అవుతుంది. కానీ మరి పోయినసారి మాత్రం 2 సార్లు విజయనే ముఖ్యమంత్రి అయిండు. ఈసారి కూడా మరి 2 సార్ల తర్వాత మళ్ళీ రొటేషన్ ప్రారంభమైంది. కాకపోతే 50 సంవత్సరాలలో ఏదైతే లెఫ్ట్ పార్టీలు ఎక్కడా కూడా అధికారం లేని పరిస్థితి ఇప్పుడు మాత్రమే తలెత్తింది. ఎక్కడో ఒక చోట లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మొదటిసారిగా లెఫ్ట్ సీఎం లేని మరి ఇక్కడ దేశంగా అవతరించిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తంగా లెఫ్ట్ పార్టీల పని అయిపోయిందని చెప్పక తప్పదు. ఇక రైతుకు అండగా గులాబీ దండు, కొనేదాకా కొట్లాడుడే, పంటల కొనుగోలులో జాప్యంపై బీఆర్ఎస్ ఆగ్రహం, సర్కార్ తీరుపై సమరశంఖం, దద్దరిల్లిన మార్కెట్లు, వడ్లు మక్క జొన్న కొనుగోలు లేక రైతు గోస, అన్నదాతకు అండగా బీఆర్ఎస్ నాయకులు, కొనుగోలు కేంద్రాల్లో పర్యటించిన బృందాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన నేతలు, రైతు గోడు విన్న నాయకులు, సర్కార్పై ఫైర్, ముందుకు సాగని కొనుగోలులో రైతుల కన్నెర్ర, పలు చోట్ల అన్నదాతలతో కలిసి ఆందోళన అని చెప్పి ఖచ్చితంగా మరి రైతుకు అండగా గులాబీ దండు కదిలింది. మీరు కొనేదాకా కొట్లాడే 6వ తేదీ లోపు కనుక మీరు కొనుగోళ్లను వేగవంతం చేయని పక్షంలో ఖచ్చితంగా మీ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావడానికి ఉద్యమం చేయక తప్పదని చెప్పి ఒకవైపు హెచ్చరిస్తా ఉంటే, ఇక్కడ వడ్లకుప్ప వద్దే గుండె బయలున్న రైతు, నెల రోజుల నిరీక్షణకు మిగిలింది కన్నీళ్లే, కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టక ఇబ్బందులు, గుండెపేడుతో కుప్పకూలిన నజీరుద్దీన్, నల్గొండ జిల్లా నకరేకల్ నెల్లిబండలో ఘటన జరిగిందట. నిన్నటికి నిన్న 2 రైతులు, ఒకనే పిడుగుపాటుతోటి మరొకతను వడదెబ్బతోటి చనిపోతే ఇవాళ గుండెపోటుతోటి చనిపోయింది. ఇవన్నిటి కూడా కారణం ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మరి ధాన్యాన్ని తీసుకొచ్చి అక్కడే పడిగాపులు కాస్తున్న సమయంలో ఆ ఒత్తిడికి లోనై నిన్న మరి ఇక్కడ గుండెపోటుతోటి మరణించిన పరిస్థితి. మరి ఆరుగాలం శ్రమించిన పంట చేతికొచ్చిన తర్వాత కూడా ఆ బుక్క నోటికి వస్తుందో లేదో తెలియని పరిస్థితిని సృష్టిస్తా ఉన్నది అలా కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. గోసపడుతున్న రైతుకు మద్దతుగా కదం తొక్కుదాం, వారం రోజుల పాటు కొనుగోలు కేంద్రాల వద్దే మకాం, వడ్లు మక్క జొన్న శనగ కొనుగోలుకు సర్కారుపై ఒత్తిడి, అప్పటికీ కొనకపోతే ప్రభుత్వ ఆఫీసుల వద్దే బైఠాంపు, రైతులతో కలిసి కాంగ్రెస్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేద్దాం, బీఆర్ఎస్ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు, సదాశివపేట శనగల కొనుగోలు కేంద్రం వద్ద సందర్శన. రాబోయే వారం రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు రాష్ట్రంలోని అన్ని కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా నిలవాలి. వరి
మొక్కజొన్న శనగ కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులు పండించిన పంటలను ఎందుకు కొనుగోలు చేయడం లేదో, కొనుగోలు చేస్తే డబ్బులు ఎందుకు చెల్లించడం లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని అధికారులను నిలదీయాలి. స్పందించకుంటే తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధాన్యం కుప్పలు పోసి రైతులకు మద్దతుగా ధర్నాలకు దిగాలి అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏ విధంగా ఏమార్చక తింటా ఉన్నదో ఖచ్చితంగా రైతుకు అండగా నిలవాల్సిన బాధ్యతను బీఆర్ఎస్ చేపట్టాలని చెప్పి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సందర్శించుకుంటూ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మరి త్వరగా కొనుగోలు పూర్తయ్యేలా అన్నదాతకు అండగా నిలవాలని చెప్పి కార్యాచరణ రూపొందించిండు. వారం రోజుల పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే మకాం పెట్టి మరి ఖచ్చితంగా రైతు వండించిన ధాన్యాన్ని సత్వరం కొనుగోలు చేపట్టేలా అధికారుల మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కార్యాచరణ రూపొందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని ఇక్కడ చూడాలి. పైసలు కావాలి, డబ్బు డబ్బు డబ్బు, ఖజానాను నింపుకోవడంపైనే మంత్రిమండలి దృష్టి. విలువైన ప్రభుత్వ భూములను విక్రయించాలని నిర్ణయం. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి 26 లోపు అమలుకు సన్నాహాలు. జూన్ 2వ వారంలోగా మద్యం ధరల పెంపునకు ఆమోదం. కిల్ట్ పాలసీని వేగవంతం చేయాలని కేబినెట్ తీర్మానం. నార్ముల్ సంస్థ నుంచి ప్రభుత్వం తప్పుకోవడానికి అనుమతి అట. రాష్ట్ర కేబినెట్ సమావేశం అవుతున్నదంటే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటుందని చాలా మంది భావించారు. కనీసం ఆర్టీసీ విలీనం, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విడుదలపై నిర్ణయం తీసుకుంటారని ఆశించారు. కానీ సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా జరిగింది. కేవలం డబ్బు చుట్టే తిరిగిందని విశ్వసనీయంగా తెలిసింది. భూముల అమ్మకం, ధరలు పెంచడం, ఇలా వీలైనన్ని మార్గాల్లో ఖజానాను నింపడంపైనే దృష్టి పెట్టారని చెప్తున్నారు. ప్రధానంగా విలువైన ప్రభుత్వ భూములు విక్రయించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. సాధ్యమైనంత త్వరలో భూముల మార్కెట్ విలువలు, మద్యం ధరలు పెంచి ఆదాయం రాబట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇవాళ చూసుకున్నట్టయితే ఎవరికి ఏమి ఇవ్వాలన్నా మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కానీ దుబారాకు మాత్రం వెనుకాడడం లేదు. ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఫ్యూచరే లేని సిటీలో మరి మొత్తం డబ్బులన్నీ తీసుకుపోయి కుమ్మరిస్తూ ఇవాళ ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను కానీ, మరి ఉద్యోగులకు అందాల్సిన ఆ బెనిఫిట్స్ కానీ, వాళ్ళకు రావాల్సిన పెండింగ్ డిఏలు కానీ అన్నిటికీ మొండి చేయి చూపెడుతూ ఇవాళ అక్కర రాని చోట మాత్రం డబ్బులను కుమ్మరిస్తా ఉన్నది. ఇవాళ ఏదైతే మూసీ నది ప్రక్షాళన అని చెప్పి సుందరీకరణ పేరుతోటి 1,50,000 కోట్లు ఖర్చు చేయడానికి వెనుకాలని సర్కార్ ఇలా ఉద్యోగులకు మాత్రం మరి వాళ్ళకి రావాల్సిన పిఆర్సీ విషయంలో నిర్ణయం తీసుకోవడం లేదు. ఏదైతే మరి ఇక్కడ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ను అందించకుండా వేధించక తింటా ఉన్నది. ఇలా చూసుకున్నట్టయితే అన్నదాతల విషయంలో చూసుకున్నట్టయితే మరి పెట్టుబడి సాయం కింద డిసెంబర్లో ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటి వరకు కూడా మరి 2 ఎకరాలకు మించి ఇయ్యలేదంటే ఈ దుర్మార్గ ప్రభుత్వం రైతులను ఏ విధంగా వేయించుక తింటా ఉన్నది. ఇలా రైతులు ఏ విధంగా గుండె పగిలి కళ్ళాల్లోనే ఎందుకు మృత్యువాత పడతా ఉన్నారు, ఎందుకు మరణ మృదంగం మోగుతా ఉన్నది కళ్ళాల్లో అనే విషయాన్ని ఒకసారి గమనించాలి. ఈ దుర్మార్గపు ప్రభుత్వం మరి సగం రోజులే అయింది, ఇంకా సగం రోజులు ఎంతమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటుందో ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. నిన్నటి రోజున కేబినెట్ సమావేశం జరిగితే ఏ విధంగా డబ్బులు సేకరించాలి, జనం నెత్తిన ఏ విధంగా భారం మోపాలనే చెప్పే నిర్ణయాలు తీసుకున్నారు తప్ప ఇలా భూముల ధరలు పెంచుతాం, మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు చేస్తాం అని చెప్పి సైంటిఫిక్ గా అని మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ సైంటిఫిక్ అంటే ఏంటిదో మరి అంటే సైంటిఫిక్ గా భూముల ధరలు పెంచుతామని చెప్పి ఇక్కడ పూర్తి స్థాయిలో మరి ఏదైతే ఖచ్చితంగా భూముల ధరలు పెంచి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ప్రభుత్వ ఖజానాను నింపుతాం, పేదోని కడుపు కొడతామని చెప్పి మరి ఈ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది. ఇలా కేబినెట్ లో ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క నిర్ణయం అయినా జరిగిందా ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది అని అంటే ఏదో ఒక శుభవార్త మరి ఇక్కడ సామాన్య ప్రజలకు, మరి బడుగు బలహీన వర్గాలకు, పేద మధ్యతరగతి వాళ్ళకు ఏదో ఒక మరి శుభవార్త వినబడేది. ఇవాళ కేబినెట్ సమావేశం జరిగిందంటే పేదోడి నెత్తిన, మధ్యతరగతి నెత్తిన పిడుగు పడడం తప్ప ఇవాళ పేద మధ్యతరగతి ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. కేసీఆర్ సంక్షేమ పథకాలన్నిటి కూడా పాదరేస్తూ ఇలా కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి మరి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కూడా మరి దానికి మోకాలు అడ్డుతూ ఇవాళ ప్రజలను వేయించుకు తింటా ఉన్నది, రైతులను వేయించుకు తింటా ఉన్నది, ఉద్యోగులను, నిరుద్యోగులను, విద్యార్థులను అన్ని రకాల వేయించుకు తింటా ఉన్నది. ఆఖరికి శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయి పట్టపగలే ఏదైతే తుపాకులు పెట్టి దోపిడీలు చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఏదైతే కార్పొరేషన్లలో మరి పోలీసు నిరంతరం నిఘా ఉండే మరి అత్యంత జన సంచారం కలిగిన చోట కూడా తుపాకులు పట్టుకొని మరి స్వైర విహారం చేసిన ఇప్పటి వరకు వాళ్ళను పట్టుకోవడం చేత కాలేదు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక విద్యుత్ కొనుగోలుపై సిబిఐ విచారణట. లోకూర్ కమిషన్ నివేదికపై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేపడతాం, భూముల ధరలు సవరిస్తాం. మంత్రి పొంగులేటి వెల్లడి. భూముల ధరలు సవరిస్తే ఎవరికి లాభం,
ఇవాళ పేద ప్రజలను దోచుకోవడానికి, మధ్యతరగతి ప్రజలను దోచుకోవడానికి సవరిస్తా ఉన్నాడు. ఇక ఈ చేతగాని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం ఇలా రైతుల వడ్లు కొనురా అంటే మన చేత కాదు, కానీ విద్యుత్ కొనుగోళ్ల మీద సిబిఐకి ఇస్తాడట. మొన్న కాళేశ్వరం ఇచ్చింది ఏం బీకిండ్రు, ఇవాళ ఇది ఇచ్చి ఏం బీక్తారంటే వీళ్ళ చేతగాని అసమర్థతను, ఇలా దద్దమ్మ తత్వాన్ని మరి బయట ప్రజలకు కనబడకుండా మరి దీన్ని మళ్ళా కేసీఆర్ మీద సిబిఐ విచారణ అని చెప్పి దీని పేరు మీద మళ్ళా కొంచెం సేపు డైవర్ట్ చేసి వాళ్ళ లోటుపాట్లను కప్పిపుచ్చుకునే తప్ప ఆ లోటుపాట్లను సవరించుకుంటూ చేత కాదు ఈ అసమర్థ దద్దమ్మ ప్రభుత్వానికి. ఇలా ఒక్కడంటే ఒక్కడు కూడా ఇవాళ ఏదైతే తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తున్న ఒక్క మంత్రి కూడా లేడు. ఏ శాఖలో ఏ విధంగా దోసుకోవచ్చు అని చెప్పే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు తప్ప తన శాఖ ద్వారా ప్రజలకు ఏ మేరకు ప్రయోజనాలు చేకూర్చవచ్చని ఆలోచించే నాదుడే లేడు. మొత్తంగా ఇవాళ చూసుకున్నట్టయితే ఇలాంటి వాళ్లకు మరి ఏదైతే తమిళనాడులో జరిగిందో, బెంగాల్లో జరిగిందో మరి ఆ రీతిలో రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తే తప్ప మరి ఇలాంటి వాళ్లకు రాజకీయ నాయకులకు బుద్ధి రాదు. మరి ఇక్కడ ఏదైతే తెలంగాణను సర్వనాశనం చేసిన కాంగ్రెస్ ను అవన్నీ మర్చిపోయి తిరిగి అధికారంలోకి తీసుకొస్తే మళ్ళా తన పాత రూపాన్నే చూపిస్తా ఉన్నది. మళ్ళా గదే స్కామ్ గ్రేస్ గా మారింది. గవ్వే భూ కబ్జాలు, గవ్వే దోపిడీలు, గవ్వే ప్రజలను ఏమార్చుకొని తినడాలు, గవ్వే పాత రోజులు తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే తెలంగాణ వివక్షకు గురైందో ఇవాళ స్వరాష్ట్రంలో కూడా తెలంగాణను సర్వనాశనం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక డీబీటీ ఏది గ్యారంటీ అట, ఫీజు రియంబర్స్మెంట్ నిర్వీర్యానికే కుట్ర, పలు పథకాల చెల్లింపుల్లో ఇప్పటికే సమస్యలు, అరకొర మందికి అందుతున్న నగదు బదిలీ, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తప్పని ప్రదక్షిణలని ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి గొడ్డలు పెట్టు కాబోతా ఉన్నది. ఇవాళ తెచ్చిన జియో 7 ఏదైతే విద్యార్థుల ఖాతాల్లోనే నేరుగా వేస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు హైకోర్టు ఏమో మనం ఫీజులు వసూలు చేసుకోమని చెప్తా ఉన్నది. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మరి చదువుకోవాలనుకున్న పేద మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు ఎక్కడి నుంచి పెట్టుబడి తెచ్చి మరి ఫీజులు కడతారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ కోర్టు ఆల్రెడీ మరి ఏదైతే ఆ ఫీజులు వసూలు చేసుకోవచ్చు అని చెప్పి ఆదేశాలు ఇస్తే మరి ఆ కోర్టు ఆదేశాలను ధిక్కరించేలాగా అది ఎలాగో ఆ జీవో కొట్టుడు పోతుంది. మరి మేమేం చెప్తాం, కోర్టు కొట్టేసింది అని చెప్పి చెప్పుకునే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ మరి వాళ్ళకి రావాల్సిన బకాయిలు చెల్లించి మీరు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులను ఫీజులు అడగవద్దని చెప్పి యాజమాన్యాలతో చర్చించి ఒప్పించి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాల్సిన ప్రభుత్వం ఇవాళ జీవో పేరుతోటి మీరు విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయద్దు, మేము వేసినప్పుడే వాళ్ళు తెచ్చిస్తారని నువ్వు విద్యార్థుల ఖాతాలలో ఎందుకు వేయడం, వాళ్ళు తీసుకొచ్చి ఇటెందుకు ఇవ్వడం, నువ్వు నేరుగా మరి ఇక్కడ పాఠశాలకు సంబంధించి యాజమాన్యాలకు, కళాశాల యాజమాన్యాలకే ఎందుకు అయ్యావు అని అంటే ఈ మొత్తంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మరి ఇక్కడ ఆ భారాన్ని మోయకుండా ఏదైతే ఆ పాత 10,000 కోట్ల బకాయిలను కూడా ఎగబెట్టేందుకు, అదేవిధంగా విద్యార్థులే ఫీజులు కట్టుకునే విధంగా వాళ్ళకు వెసులుబాటు కల్పించేందుకు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఫీజు వసూళ్ల జీవో అమలుపై స్టే పొడిగింపు, ఫీజు బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారని ప్రశ్న, వివరాలతో కౌంటర్ దాఖలకు హైకోర్టు ఆదేశం. మీరు ఎప్పటిలోగా చెల్లిస్తారంటే ప్రభుత్వం దగ్గర జవాబు అయితే లేదు, ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉన్నాయి కాబట్టి మీరు వసూలు చేసుకోమంటే వసూలు చేసుకొని మా జీవోను మాత్రం మీరు కొట్టేయండి, ఇక మాకు సంబంధం లేకుండా చేతులు దులుపుతాం అన్నట్టుగా ఉన్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గురుకుల సెక్రటరీగా తొలిసారి టీచర్ అట, జాయింట్ సెక్రటరీ శారదకు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు, సొసైటీ 60 ఏళ్ల చరిత్రలో మొదటిసారి నియామకం, ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 3 కార్యదర్శుల మార్పు, అన్యాయులకు టెండర్లు అప్పగించడం కోసమేనంటూ చర్చ అని చెప్పి మరి ఇక్కడ గురుకుల సెక్రటరీగా ఎవరుంటారు, ఐఏఎస్ లేదంటే ఐపీఎస్ సివిల్ సర్వెంట్లు ఉంటారు. మరి ఇలా ఒక టీచర్ని తీసుకొని ఎందుకు పెడతా ఉన్నారు అని అంటే మరి ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ 2.5 సంవత్సరాలలో 3-4 సార్లు బదిలీలు జరిగినాయి. ఎందుకంటే వీళ్ళ దోపిడీకి ఒప్పుకోని వాళ్ళందరినీ కూడా శాఖలు మారుస్తా ఉన్నారు. అయినా వాళ్ళు అక్కడ కూడా ఒప్పుకోకపోతే మళ్ళీ దిక్కు మారుస్తా ఉన్నారు. ఇలా గురుకులాల్లో పెద్ద ఎత్తున టెండర్లు రాబోతా ఉన్నాయి. అవి కూడా మరి దానికి సంబంధించిన ధర ప్రభుత్వం నిర్ణయించకుండా ఎవరైతే టెండర్ బిడ్ దాఖలు చేస్తాడో వాడే ధరను కోట్ చేసుకునే విధంగా వాళ్ళందరినీ సిండికేట్ చేసి మరి గురుకులాల పేరుతోటి మళ్ళా దోచుకోవడం కోసం అని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో దానికి సెక్రటరీగా ఉండే మరి ఆ వ్యక్తికి అన్ని అధికారాలు ఉంటాయి కాబట్టి ఒక టీచర్ను తీసుకొచ్చి అక్కడ వేసి వీళ్ళ దోపిడీకి మరి ఇక్కడ ఏదైతే రహదారి వేసుకుంటా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి సాక్షాత్తు విద్యాశాఖ కూడా రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉన్నది, అది భ్రష్టు పట్టిపోయింది. మరి ఇక్కడ కరీంనగర్ నడిబొడ్డున మరి తుపాకులతోటి ఒక జ్యువెలరీ షాపును దోసిండ్రు, హోమ్ మినిస్టర్ కూడా ఆయన చేతుల్లోనే ఉన్నది, అది భ్రష్టు పట్టిపోయింది. మున్సిపల్లో ఆటోలు తిరుగుతలేవు, చెత్త తీస్తలేరు అని ఆయనే సాక్షాత్తు చెప్పిండు, ఆ మున్సిపల్ శాఖ భ్రష్టు పట్టిపోయింది. ఓవరాల్ గా ఈ తెలంగాణనే భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని
మనం ఇక్కడ చూడాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్, కేరళలో యూడీఎఫ్, పుదుచ్చేరిలో ఎన్డీఏదే. మరి ఇక్కడ విజయ్ బ్లాక్ బస్టర్ రాడనుకున్నారు, ఖచ్చితంగా రావడమే కాదు ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిండు. ఇవాళ చూసుకున్నట్టయితే మరి విజయ్ని అందరు కూడా తక్కువ అంచనేసిండు. విజయ్ని అనేక రకాలుగా ఇబ్బందులు కూడా పెట్టిండ్రు. అక్కడ ఉన్న డిఎంకే పార్టీ అయితేంది, సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయితేంది, ఆయన సినిమాను కూడా రిలీజ్ కాకుండా ఆపేసిండ్రు. దానికి తోడు ఆయన ఏదైతే కాపురంలో ఉన్నటువంటి ఆయన వ్యక్తిగత విషయాలను కూడా బహిర్గతం చేసిర్రు. ఆయన భార్యతోటి విడాకులు తీసుకున్న అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించిండ్రు. ఆయన ఎక్కడ కూడా మరి ఇక్కడ చెక్కు చెదరని చిరునవ్వుతోటి ఆయన ముందుకు సాగి ఓటర్ల మనసులను గెలుచుకొని ఇవాళ 108 స్థానాలతోటి ఇవాళ తమిళనాడులో కింగ్ మేకర్ అయితే అనుకుంటే డైరెక్ట్ కింగ్ గానే మారిన అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక దీదీ కోటకు మోడీ బీటలు, బెంగాల్ టైగర్. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం, 293 స్థానాలకు 206 స్థానాలు కైవసం. బెంగాల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా సర్కార్ 1972 తర్వాత తొలిసారిగా కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉన్నది అని చెప్పి మరి ఇక్కడ బీజేపీ పంచతంత్రం అంటే బెంగాల్లో అండగా నిలిచిన మహిళలు, మతువాలు. మరి ఇక్కడ మహిళలు అయితే ఖచ్చితంగా బెంగాల్లో అనేక రకాల హింసలకు గురైనరు. రేపులు జరుగుతా కూడా రేపిస్టులకే మరి అండగా ఉన్నది మమతా బెనర్జీ. ఒక మహిళ అయి ఉండి, మరోవైపు ఒక మహిళ అయి ఉండి మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నది. ఇవన్నీ కూడా దానికి తోడు మరి ఇక్కడ బెంగాల్కు చొరబాటుదారులుగా వచ్చిన వాళ్ళు ఎవరైతే బంగ్లాదేశీయులు ఉన్నారో ఆ బంగ్లాదేశీయులు హిందువులను హింసిస్తూ ఉంటే ఆమె బంగ్లాదేశీయులకే మద్దతు పలికింది. ఇవన్నిటిని కూడా సహనంగా భరించిన బెంగాల్ ప్రజలు మరి ఇక్కడ సమయం చూసి కర్రగాల్చి వాత పెట్టిర్రు. దీదీని ఈడ్చి కొడితే మరి ఆమెను ఎమ్మెల్యేగా కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టకుండా చేసిర్రు బెంగాల్ ప్రజలు. ఇదంతా కూడా సైలెంట్ గా జరిగింది. దీనికి మరి ఇక్కడ మోదీ చరిష్మా తోడైంది. దీనికి తోడు మరి అక్కడ బెంగాల్లో విపరీతమైన అల్లర్లు జరుగుతాయి. కేంద్ర బలగాలన్నింటినీ కూడా దించి ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసిండ్రు. అంతటా మరి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అక్కడ రెండు పర్యాయాలు ఎన్నికలు జరిపారు 2 విడతలలో. దానికి తోడు మరి ఇక్కడ ఏదైతే ఓటర్ల సవరణతోటి మరి బంగ్లాదేశీలై, పాకిస్తాన్లో, విదేశాలలో, బర్మాను చర్చలై అందరి ఓటర్లు కూడా తీసేసారు. సుమారు 90 లక్షల ఓట్లు. ఇవాళ మొత్తంగా ఆ దిశను మార్చేది, బెంగాల్ దిశను మార్చేది మన భారతదేశానికి సంబంధం లేని ఓటర్లే. వాళ్ళందరినీ తీసేయడంతో ఇవాళ బీజేపీ మీద విశ్వాసంతో ప్రత్యామ్నాయం వేరే లేక మరి బీజేపీ అండదండలు అవసరం అని చెప్పి మరోవైపు బంగ్లాదేశ్ అదేవిధంగా బెంగాల్కు మధ్యలో అడ్డుగోడ కడతాం, చొరబాటుదారులు రాకుండా అంటే మరి బెంగాల్ ప్రభుత్వం నడిపించినటువంటి 15 సంవత్సరాలు నడిపిన మరి మమతా బెనర్జీ ఒప్పుకోలేదు. ఎందుకు వేరే దేశం నుంచి ఇటు చొరబాటుదారులు రాకుండా గోడ పెడితే ఆమె ఎందుకు అద్దన్నది అని అంటే వాళ్ళందరూ కూడా ఓటర్లుగా మార్చుకొని ఈమె చిరకాలం మరి ఆ పీఠం మీదే కూర్చోవాలని చెప్పి ప్రయత్నం ఏదైతే చేసిందో మరి ఇక్కడ ఓటర్ల సవరణ SIR ఏదైతే ఉన్నదో దాంతో మరి మమతకు చెక్ పెట్టింది బీజేపీ అక్కడ పాగా వేసింది. ఇక నుంచి బెంగాల్ చొరబాటుదారులందరినీ, బంగ్లాలో ఉన్న వాళ్ళందరినీ ఏరేసి బయటికి గెంటేసి మరి గోడ పెట్టే అవకాశం కూడా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. కరెంట్ అక్రమాలపై సిబిఐ అట. చేతగాని సన్నాసులు, దద్దమ్మలు ఇవాళ రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం అందించలేరు, సరైన సమయంలో యూరియా అందించలేరు, అదేవిధంగా కొనుగోళ్లు చేపట్టలేని ఈ దద్దమ్మ అసమర్థ ప్రభుత్వం ఇవాళ ఏదైతే పెట్టుబడి సాయం ఇప్పటి వరకు 2 ఎకరాలకు వేసిరు, మిగతాది వేయనే లేదు. 15,000 అన్నారు, 12,000 ఎక్కువ దించిండ్రు, 6,000 2 విడతలు ఎగ్గొట్టిండ్రు. 3వ విడత మరి 1 ఎకరానికి పెద్ద కోట్లాది రూపాయలతోటి యాడ్లు ఇచ్చి 1 విడత, మళ్ళొక విడతకు మళ్ళొక ఎకరానికి పెద్ద యాడ్లు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 2 సార్లు వేసి ఆ పథకం ఏదో వీళ్ళే ప్రవేశపెట్టినట్టు, భారతదేశంలో ఎక్కడా లేనట్టు, వీళ్ళే కొత్తగా కనిపెట్టినట్టు ఉన్న పథకాలకు పేర్లు మార్చుకుంటా మరి సంక్షేమ పథకాలకు మోకాలట్టుకుంటా తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇగో సిబిఐ ఎంక్వైరీలు అని చెప్పి ఇంకా కేసీఆర్ మీద ఇంకా విషం జిమ్ముతూనే ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. చేతగానికి మరి ఇక్కడ ఏదైతే ఇక అడ్డం పెట్టుకోవడానికి ఇది ఒక్కడే దొరికింది. ఏమన్నంటే సిబిఐ విచారణకి ఇచ్చినాం, అక్కడ కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకుంటుందంటారు. ఏమున్నదని పట్టించుకుంటారు. సిబిఐ వాళ్ళు వస్తే నీళ్ళల్లో పెట్టి నాలుక మీద రాసుకున్నట్టే అవుతుంది. కాబట్టి ఈ అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం ఇకనన్నా ఈ ఏదైతే ఇంకా బట్టగాల్చి మీదేసులు మానుకొని ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, ఖజానాను ఏ విధంగా నింపుకోవాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలనే ఆలోచనకు మాత్రం పోవడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మమత కంచుకోటలో కమలం విజయం అంతా కూడా మరి మోడీ చరిష్మాకి సంబంధించే ఇక్కడ ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఆంధ్రజ్యోతోడు
మరి రేవంత్ రెడ్డికి ఇక్కడ ఎంత అసమర్థ పాలన చేసినా, ఎంత చేతగాంతనంతో ఇలా పరిపాలన చేసినా, ఇవాళ రేవంత్ రెడ్డి కనబడితే మరి ఇక్కడ మొత్తం కోపంతో ఊగిపోతున్న ఓటర్లందరినీ మరి చల్లార్చాలంటే ఆయనకు ఏదైతే జాకీలు పెట్టి లేపాలి. అందులో భాగంగా కేరళ ప్రచారంలో రేవంత్ డైలాగ్ ప్రభావం చూపిందన్న కాంగ్రెస్ ఏళ్ళట. మరి రేవంత్ రెడ్డినే ఇటు తమిళనాడుకు పంపి, అదేవిధంగా పశ్చిమ బెంగాల్కు పంపి, అదేవిధంగా అస్సాంకు పంపితే మరి ఆ రాష్ట్రాలలో కూడా వచ్చేది కదా. ఏదైతే కేరళలో మరి అక్కడ ప్రత్యామ్నాయం లేదు, ఇప్పటి వరకు అక్కడ బీజేపీకి స్థానమే లేదు. ఇప్పుడు 3 స్థానాలతోటి పాగా వేసింది బీజేపీ, అందులో అరంగేట్రం చేసింది. బెంగాల్లో ఏ విధంగా అయితే 3 స్థానాలు ఉన్నదాన్ని 206 స్థానాలకు పెంచుకున్నదో, ఇవాళ కేరళలో కూడా అరంగేట్రం చేసింది. రాబోయే రోజులలో మరి బీజేపీ పరిపాలన ఇదే తీరులో ఉంటే, ప్రత్యామ్నాయమైన కాంగ్రెస్ చేతగాంతనం ఇదే విధంగా కొనసాగితే, ప్రత్యామ్నాయం లేదు కాబట్టి బీజేపీని తప్పకుండా నెత్తిన పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మరి ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఇవాళ తూర్పు రాష్ట్రమైనటువంటి బెంగాల్లో కూడా అదే కథ జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా మరి ఏదైతే కేరళలో ప్రత్యామ్నాయం లేదు, అయితే ఎల్డీఎఫ్ లేదంటే యూడీఎఫ్ ఇప్పటివరకు 5 సంవత్సరాలకు ఒకసారి రొటేషన్ అయింది. మరి మొన్నటికి మొన్న ఎల్డీఎఫ్ 2 సార్లు అధికారం చేపట్టింది. 3వసారి మరి అధికారం చేపడతాడు అనుకున్నా కూడా మళ్ళీ ఆనవాయితీ ప్రకారం అది ఏదైతే టర్న్ అయింది తప్ప ఇలా ఎవడో పోయి ఏమో పీకింది అనే దానిలో ఎలాంటి మరి అందులో ఎలాంటి సందేహం లేదు. పీకింది అనే దానిలో అందులో సత్తా కూడా లేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. 10 సంవత్సరాల పాటు చేసింది కాబట్టి ఆయన మీద ఉన్న వ్యతిరేకత లేదంటే అక్కడ ఉన్న ఆనవాయితీ ప్రకారమో యూడీఎఫ్ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని గమనించాలి. దళపతికి మద్దతు ఎవరు? తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118 కూతవేడి దూరంలో ఆగిన టీవీకే. డిఎంకే అన్నా డిఎంకేలకు కలవబోవం అన్న విజయ్. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఎండిఎంకేల మద్దతు కోసం చర్చలు, నేడు స్పష్టత. విజయ్ త్రిషలకు సినీ ప్రముఖుల అభినందనల వెలువ. దీని ద్వారా మరి ఇక్కడ వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఆ స్నేహబంధమో మరి ఏదో మొత్తానికైతే త్రిషను అధికారికంగా విజయ్ తోటి ఏకం చేసిండు. ఏవైతే ఈ పార్టీలు వాళ్ళు మరి ఇక్కడ ఆమెను తన సహచర్యనో లేదంటే వాళ్ళు సహజీవనం చేస్తా ఉన్నారో లేదంటే ఫ్రెండ్షిప్ కానీ మొత్తంగా త్రిషను మరి ఇక్కడ తెర మీదకి తీసుకొచ్చి ఆ అంశం ద్వారా లబ్ధి పొందాలని చూసి ఇలా త్రిషను విజయ్ని కూడా ఏకం చేసిన మరి ఘనత అయితే అక్కడ ఉన్న ద్రవిడ పార్టీలకు అదేవిధంగా మరి బీజేపీకే దక్కుతుందని చెప్పక తప్పదు. మొత్తంగా మరి ఇక్కడ ఇంకా 10 స్థానాలు కావాలి. మరి ఆ 10 స్థానాల కోసం కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, డిఎండికే మద్దతు కోసం చర్చలు జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మొత్తంగా మరి అన్నా డిఎంకే తోటి పోతారా లేదంటే ఈ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మరి వీళ్ళతో చిన్న చితక వాళ్ళతో పోతే రేపటి రోజున మరి ఏ ఒక్కరు చేయించినా కూడా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉంటాయి. కాబట్టి ఏం నిర్ణయం తీసుకుపోతా ఉన్నాడో ఇవాళ తేలిపోనున్నది. ఇక టార్గెట్ తెలంగాణ అంట. ఇక పంజాబ్, కర్ణాటకల పైన బీజేపీ దృష్టి. 10న తెలంగాణలో మోదీ పర్యటన. 1000 కోట్ల ప్రాజెక్టులు ప్రకటించే అవకాశం ఉన్నట్టు ప్రచారం. త్వరలో కేంద్ర కేబినెట్ లో మార్పులు. 2 ఏళ్లలో ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే అధిక ప్రాధాన్యం అని చెప్పి మరి టార్గెట్ తెలంగాణ మంచిగానే ఉన్నది. టార్గెట్ తెలంగాణ కానీ ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా కొత్త వాళ్ళని రానియరు, కొత్త వాళ్ళను మరి ఆ బీజేపీలో వాళ్ళను మాట్లాడనియరు. ఎక్కడ వాళ్ళని అక్కడ తొక్కిపెట్టి మేము ఇద్దరమే ఉండాలని ఈ తొండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డి వీళ్ళిద్దరు ఉన్నంత కాలం బీజేపీ సచ్చినా కూడా తెలంగాణలో అధికారంకు రాదు అనే విషయాన్ని మరి వాళ్ళ అధిష్టానం ఎప్పుడు గుర్తిస్తుందో. ఎస్ఎల్బిసి కాలువలో పడి ఇరిగేషన్ మృతి. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడ్డ సతీష్ చంద్ర ఈత రాకపోవడంతో దుర్మరణం. నల్గొండ జిల్లా చందనపల్లిలో ఘటన. మరి ఎస్ఎల్బిసి సొరంగాన్ని చూసినాం. ఆ ఎస్ఎల్బిసి సొరంగంలో 8 మందిని పొట్టన పెట్టుకున్నది. ఇప్పటి వరకు ఆ పనులేవి ముందు సాగలేదు. మరి ఇక్కడ ఏదైతే ఆరంభ శూరత్వంతో మేము పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు ఆ ఎస్ఎల్బిసిని పూర్తి చేస్తలేరు. కానీ ఆ ఎస్ఎల్బిసి పేరు మీద ఆ కెనాల వాడి కూడా పాపం మరి చనిపోయినట్టు అదే శాఖకు సంబంధించిన మనిషి. అంటే ఎస్ఎల్బిసి మరి ఒక మృత్యు కుహరంగా మారిందా, ఆ పేరే మరి మృత్యు కుహరమా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక విద్యుత్పై సిబిఐ దర్యాప్తు చేత కాదు కాబట్టి మరి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నది కాంగ్రెస్ అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే భాజపా ప్రభంజనం, దళపతి సంచలనం. మమత కోటను బద్దలు కొట్టిన మోడీ షా ద్వయం బద్దలు కొట్టుడు వేరు కానీ మరి ఇక్కడ విజయ్ ద్రవిడ కోటను బద్దలు కొట్టిండు. అదే ఇప్పుడు మరి చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చూసుకున్నట్టయితే ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలను ఏమార్చక తిని మరి ఇక్కడ అలవి గాని హామీలను ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి ఆ తర్వాత మొండి చేయి చూపిస్తే ఏ విధంగా ఉంటుందో మరి ఇక్కడ ఏదైతే పశ్చిమ బెంగాల్లో అదేవిధంగా కేరళలో అదేవిధంగా చూసుకున్నట్టయితే తమిళనాడులో చూపించిండ్రు. మరోవైపు తమిళనాడులో మరి ఇక్కడ ఏదైతే విజయ్కి ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఫలించింది.
ప్రశాంత్ కిషోర్ మరి బీహార్లో పార్టీని స్థాపించిండు. ఆయన పార్టీ బోని కూడా కొట్టలేదు, కానీ అంటే ఆయన ప్లేయర్గా ఫెయిల్యూర్ కానీ కోచ్గా మాత్రం పనికొస్తాడని చెప్పి విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఇవాళ ఆయన పన్నిన వ్యూహంతో విజయ్ అనూహ్యంగా మరి ఇక్కడ 108 స్థానాలు సాధించిందని. కానీ నెక్స్ట్ మాత్రం ఆయనను ఎవరు పిలిచినా పిలవకపోయినా రేవంత్ రెడ్డి ఓటమే లక్ష్యంగా నేను తెలంగాణలో పనిచేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా మరి ఇక్కడ డిఎంకే స్టాలిన్ ఏ విధంగా అయితే ఓడగొట్టినో రేవంత్ రెడ్డిని చిత్తుగా ఓడగొట్టి కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేస్తా అని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడాన్ని చూస్తా ఉంటే మరి రేవంత్ రెడ్డి బీహార్కి పోయి ఆయన మాట్లాడిన మాటలకు మరి బీహార్ల మీద రేవంత్ రెడ్డి మాట జారిన దానికి ప్రశాంత్ కిషోర్ ఇప్పటికి కూడా ఇంకా ఆగ్రహంగానే ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ప్రశాంత్ కిషోర్ వచ్చినా రాకపోయినా రేవంత్ రెడ్డి నాశనం అవడే కాదు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి ఆయనతో పాటు ఉన్న సీనియర్ మంత్రివర్గం అన్నా ఏదైనా కొంచెం ప్రజోపయోగ పనులు లేదంటే ఆయన చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనులకు అడ్డుకట్టేస్తారా అంటే ఎవరికి వాళ్ళు అందిన కాడికి దండుకోన్న చందంగానే ఉన్నది. కాబట్టి మరి ఇక్కడ ఈ పరిస్థితిని చూసుకున్నట్టయితే ఇంకా 20 ఏళ్ళైనా కాంగ్రెస్ మరి ఇక్కడ తెలంగాణలో వేళ్ళునుకునే అవకాశం లేదు. ఇదే చివరి ప్రభుత్వం అవుతుందేమో మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అదేవిధంగా వాళ్ళ అధిష్టానం ఆలోచన చేసుకోవాలి. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ 3 ఫలితం. థ్యాంక్ యూ వెరీ మచ్.